ధ్యానాంశంగా ఏర్పాటు చేయబడిన అంశము, మన యొక్క అంశము దేవుని భయమును గూర్చిన ఉపదేశము. ఏమండి? దేవుని భయమును గూర్చిన ఉపదేశము. వాక్య భాగము సామెతల గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనాన్ని మనం మూలవాక్యంగా చదువుకొని ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. దేవుడి మాటలు మన వెనుకల్లో మన ఆత్మీయ మేళ నిమిత్తము ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడా యేసయ్య, వందనాలు తండ్రి. వాక్యం చెప్పుటకు మీ దాసునైన నాకు మీ శక్తి, మీ జ్ఞానము, నడుపుదల ప్రేరేపణించి వాక్యం చెప్పుటకు వాడుకోండి. ఈ వాక్య పరిచయం నీకు మహిమకరంగా, వింటున్న శ్రోతలకు ఆశీర్వాదకరముగా, ఆత్మీయంగా, ప్రోత్సాహకరముగా, వారి జీవితాల్లో దేవుని యొక్క భయము కలిగి ధన్యులు కాగలిగేట్టు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దగిల ప్రభా, ప్రేమగల తండ్రి, మా యొక్క శ్రోతలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మార్పు రక్షణ లేని వారికి మార్పు రక్షణ ఇవ్వండి నాయన. సంతోష సమాధానం లేని వాళ్ళకు సంతోష సమాధానాలండి. అనారోగ్యంగా ఉన్న వాళ్ళకు ఆరోగ్యాలండి. చదువుకుంటున్న బిడ్డలు చదువులో దీవించయ్యా. నిరుద్యోగాలతో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలండి నాయన. మా తండ్రి, మా ప్రభువా, ఈ సమయంలో ఈ వాక్యాన్ని బోధించేదానికి స్పాన్సర్ చేసినటువంటి అరవ ప్రసన్న కుమార్ని, శిరీషాను, మా అల్లుడు కూతుర్ని దీవించి ఆశీర్వదించండి నాయన. మా ప్రభువా, మా తండ్రి, వారికి సంతానం ఏంటి నాయన. మరి ఛానల్ చైర్పర్సన్ అయినా మా తండ్రి బర్నబాస్ గారిని, కుటుంబాన్ని దీవించయ్యా. జేఎస్ ఛానల్ని ఆశీర్వదించండి ఆయన. టెక్నీషియన్ తమ్ముడు మహేష్ నాని కుటుంబాన్ని దీవించయ్యా. శ్రోతలందరి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని మీ కృపలో వర్ధిల్ల చేయండి. మీ కార్యములు జరుగుతున్నప్పుడు సాతాను అదృశ్యంగా అంతరాయం కలిగించడానికి ప్రయత్నిస్తుంటాడు. సాతాను క్రియలు సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసు నామములో గద్దిస్తుండగా బంధించి ఇక్కడ మీ నుండి నడిపించమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమైన శ్రోతలారా, ప్రభు నామమున మీ అందరికీ మొట్టమొదటిగా శుభాభివందనాలు. అందరూ బాగున్నారు కదండి? రోజు బైబిల్ చదువుతున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? కుటుంబ ప్రార్థనలు కలిగి జీవిస్తున్నారా? లేని వాళ్ళు మరి కలిగి జీవించండి. దేవుని భయమును గూర్చినటువంటి ఉపదేశము అని గడిచిన 2 వారాలుగా మనం దేవుడి యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం సూచినప్పుడు నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ఈ భయము అనేటువంటి విషయాన్ని గురించి మరి చెప్పాలని ప్రభు నా హృదయంలో ఇచ్చిన ప్రేరేపణ. ఎందుకంటే ఈ దినాల్లో భయం లేకుండా కొంతమంది ఇష్టానుసారంగా మరి ప్రవర్తిస్తున్నారు. ఏమండి? అనేకమైనటువంటి దుష్కార్యాలు చేస్తున్నారు. అనేక రకాలైనటువంటి మరి దుర్మార్గమైనటువంటి పనులు చేస్తున్నారు కొంతమంది. అనేక మంది మరి దేవుడి యొక్క భయం లేనందువల్ల మోసపూరితమైనటువంటి జీవితాలు జీవిస్తున్నారు లోకంలో కొంతమంది. మరి రాత్రి భయం లేని వాళ్లకు భయం కలిగి జీవించాలని ప్రభు వాక్యం చదివిస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? దేవుడి యొక్క భయం కలిగి జీవిస్తే వాళ్ళు ధన్యులు అవుతారట. ఎప్పుడు? నిత్యము, ప్రతిరోజు మన దేవుడికి భయపడి జీవించాలి. మన మాటలు, మన ప్రవర్తనలు, మన జీవితము, మన నడవడికలు, మన యొక్క సమస్త ప్రవర్తనలో దేవుడు చూస్తున్నాడు అనని బహు జాగ్రత్త కలిగి మనం ప్రవర్తించడం అనేటువంటిది. ఆ విధంగా ప్రవర్తిస్తే మీరు ధన్యులు.
మీ కుటుంబాలు ధన్యులు అవుతారు, మీ బిడ్డలు ధన్యులు అవుతారు, మీ సంఘాలు ధన్యులు అవుతాయి, ధన్యకరమైన సంఘాలు ఉంటాయి. వాక్యోపదేశం వింటున్నటువంటి శ్రోతలారా, దేవుడు మనకు ఒక కండిషనల్ బ్లెస్సింగ్స్ ఇస్తుంటాడు. దేవుడు అంటే షరతులతో కూడినటువంటి ఆశీర్వాదములు. ధన్యులు అని అంటే ఆశీర్వదించబడిన వాళ్ళు అనే మాట నేను తరచుగా చెప్తూ ఉంటా. ఊరికనే మందిరానికి రావటం పోవటం, మేము క్రైస్తవులో ఉంటే క్రైస్తవులు అని ఏమండి ఏదో ఆపద మొక్కుల్లాగా ప్రార్థన చేసుకోవటం, కష్టాలు వచ్చినప్పుడు బైబిల్లో చదవకుండా సరిగా అది కాదు. దానివల్ల మరి ఏం ప్రయోజనం లే. భయంతో కూడినటువంటి మనం చదివే బైబిల్ అంటే ఇది పరిశుద్ధ గ్రంథమైన దేవుడి యొక్క వాక్యము అని ఆ భయంతో చదవాలా. మనం ప్రార్థన చేసేటప్పుడు అపవిత్రమైనటువంటి జీవితము, పాప జీవితాలు జీవిస్తుంటే దేవుడు పాపలు మనం ఆలకించడని దేవుడి యొక్క వాక్యంలో ఈ మాటలు రాయబడినాయి. అందుచేత మనం దేవుడికి భయపడి ప్రార్థన చేసేవారు ఉన్నప్పుడు అప్పుడు దీవించబడతారు. ఒక ఆమె అనింది నాతో, మేము చాలా కాలం నుంచి మేము ప్రార్థన చేస్తున్నాం పాస్టర్ గారు, కానీ మా సమస్యలు ఎందుకు తీరలేదు అని అడిగింది. మీరు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నారా, దేవుడి భయం కలిగి జీవిస్తున్నారా అని అడిగా. అప్పుడప్పుడు పోతుంటాను నేను. ఆయన దేవుడి యొక్క ఆజ్ఞను అతిక్రమించకూడదు. అందుచేత నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. మరి పిల్లరా, ఇప్పుడు మనం ఉపోద్ఘాతం ధ్యానించుకున్నాం. ఈ మొదటి విషయంగా ఒక 3 విషయాలు చెప్తాను. మొదటి విషయంగా ఆదికాండం 42వ అధ్యాయము 18వ వచనంలో ఉన్న దేవుడి వాక్యంలో ఈ రీతిగా రాయబడింది. ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనంలో, 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడవాడను, మీరును బ్రతుకున్నట్లు దీనిని చేయుడి అని యోసేపు అనేటువంటి దేవుడి భయం కలిగినటువంటి ఒక గొప్ప భక్తుడు ఆయన అన్నదమ్ములతో ఈ రీతిగా చెప్తున్నాడు. యోసేపు యొక్క చరిత్ర కొద్దిగా మనం ధ్యానించుకుందాం. యోసేపు అన్నదమ్ములందరూ కూడా చాలా కుట్రపూరితంగా ఆయన గోతులో వేసి చంపేసేయాలని చెప్పి ఒక గోతులో వేశారు. కానీ మార్గ మధ్యలో వెళ్ళేవాళ్ళు ఆ గోతులోంచి ఆయన బయటికి తీసి మరి కాపాడటం జరిగింది. ఎంత దేవుడి వాక్యంలో రాయబడిన మాటలు. అటు తర్వాత ఆయన ఒక ఇంట్లో పోతీఫర్ అనేటువంటి ఒక రాజు దగ్గర ఉండేటువంటి పని చేసే వ్యక్తి దగ్గర వాళ్ళ ఇంట్లో ఉండటం జరిగింది. ఆయన భార్య ఆయన లేనప్పుడు బలాత్కారముగా నాతో సేనించమని చెప్పినని ఆయన్ను మరి బలవంతం చేసినట్టుగా దేవుడి యొక్క వాక్యులు ఈ మాటలు రాయబడినాయి. కానీ ఆయన పారిపోయినాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఆయన పారిపోయినాడు. ఎవరు లేని సమయంలో దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయంతో ఆయన పారిపోయినాడు. ఏమండి, ఈ రోజులో కొంతమంది ఇళ్లలో భార్యలు ఉంటే కూడా అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవించేటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అక్రమమైనటువంటి సంబంధాలు, ఏమండి, అరాచకమైనటువంటి వ్యభిచార సంబంధమైన కార్యాలు చేస్తుండేటువంటి వ్యక్తులు కొంతమంది లోకల్లో ఉన్నారు. అయితే యవనస్తుడైనప్పటికీ అతను బ్రహ్మచారి అయినప్పటికీ అప్పటికి ఇంకా వివాహం కాలే. అతను దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయంతో పారిపోయినాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది దేవుడి యొక్క భయం. ఆయన మరి కారాగారంలో పట్టడం జరిగింది. జైల్లో వేశారు ఆయన్ను. అక్రమమైనటువంటి మరి నింద మోపి ఆయన మీద జైలు పంపించారు. పానదాయకుడు భక్షకారకుడు అనే 2 వ్యక్తులు ఒక కలగన్నారు. ఆ కలభావం చెప్పి ఒకతన్ని మాత్రం దేవుడు తల తీసేస్తాడు, ఒకతను నువ్వు మళ్ళా
రాజుగారికి గిన్నెని తెచ్చేటువంటి ఒక పరిస్థితి వస్తుందని చెప్పిన కలభావం చెప్పాడు ఆయన. దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చేత నువ్వు పోయినప్పుడు నన్ను గురించి జ్ఞాపకం చేసుకోమన్నాడు యోసేపు. అతను మర్చిపోయినాడు. రాజు ఒక కలగన్నట్టుగా దేవుడు వాక్యంలో ఉంది. 7 బలిసిన వీణలు, 7 బక్కజిక్కిన వీణలు. దీని కలభావం ఎవరు చెప్పగలుగుతాడంటే హిబ్రీ పడుచువాడు ఒకడు ఉన్నాడు కారాగారంలో అని అప్పుడు గుర్తొచ్చింది అతనికి. తీసుకోరండి అని చెప్పని రాజు మరి బంట్రోత్తులు పంపించినప్పుడు కలభావం చెప్పాడు. 7 సంవత్సరాలు మరి కరువు వస్తుంది రాజా, ఈ 7 సంవత్సరాల పంటనంతా జాగ్రత్తగా దాచిపెట్టండి, కరువు దినాల్లో మనం అందరికి కూడా ప్రజలకు ఇచ్చేదానికని చెప్పని ఆ కలభావం చెప్పినప్పుడు రాజు అతన్ని ఆ దేశంలో ఒక గొప్ప అధికారిగా చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, పరంగా చెప్పాలంటే చీఫ్ మినిస్టర్, ఒక ముఖ్యమంత్రి అయినటువంటి ఒక పరిస్థితి. రాజు అన్నాడు, నేను కేవలం సంతకం పెట్టేంతవరకే, మొత్తం అధికారం నీదని చెప్పని. దీనికి మూల కారణం ఏంటంటే పిల్లరా, ఆయన దేవుడికి భయపడి జీవించేటువంటి ఒక కారణం చేత, దేవుడికి భయపడి ప్రవర్తించిన కారణం చేత, దేవుడికి భయపడి నడుచుకున్నటువంటి కారణం చేత దేవుడు అతన్ని మరి ఐగుప్తు దేశములో ఒక గొప్ప వ్యక్తిగా హెచ్చించాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సమయంలో పరిశుద్ధ గ్రంథమైన దేవుడు వాక్యమైన బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు మనం కూడా ఆదర్శంగా తీసుకుంటే, దేవుడి భయం కలిగి జీవిస్తే పిల్లరా, దేవుడు తన చిత్తానుసారంగా మనల్ని కూడా హెచ్చించుతాడు. ఆయన చిత్తానుసారంగా. ఏమండి, ఇది దీని యొక్క సారాంశం యోసేపు జీవితం ద్వారా. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆ 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడినవాడును, మీరును బ్రతుకున్నట్లు దీన్ని చేయడి. అన్నదమ్ములు ఇబ్బంది అయిపోయి అక్కడికి వచ్చారు ఆహారం కోసం. ఆ సందర్భంలో జరిగిన విషయం ఇది. నేను ఏ రీతిగా దేవుడికి భయపడి జీవిస్తున్నానో మీరు కూడా భయపడి జీవించినట్లయితే మీరు బ్రతుకుతారు. ప్రియమైనటువంటి శ్రోతలారా, ఈ రాత్రి ఈ వాక్యోపదేశం వింటున్నటువంటి మనం దేవుడి యొక్క భయం కలిగి జీవించినట్లయితే మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు బ్రతుకుతాం, ఇహలోకంలో బ్రతుకుతాము. మరణించిన తర్వాత మన ఆత్మ నిత్య జీవంలో ప్రవేశించేదానికి, ఆత్మీయంగా కూడా బ్రతికేదానికి అవకాశం ఉంటుంది. దేవుడికి స్తోత్రం. అందుచేత భక్తుల యొక్క జీవితాలు, ప్రపంచంలో ప్రసిద్ధి చెందినటువంటి గ్రంథం ఏదైనా ఉందా అంటే బైబిల్ గ్రంథం. అనేక జాస్తి భాషలు తర్జుమా చేయబడి విక్రయింపబడుతున్న గ్రంథము. ఈ మాట అప్పుడప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మీ ఆత్మీయ జీవితాలు బలపడాలా, ప్రోత్సహించబడాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడు నేను చెప్తుంటా. దీంట్లో రాయబడినటువంటి భక్తుల యొక్క జీవితాలు ఒక ఆదర్శంగా, ఒక స్ఫూర్తిగా మనం తీసుకొని వాళ్ళ జీవితాల ప్రకారంగా మనం కూడా జీవించినట్టయితే పిల్లరా, మనం ఇహపరలోకంలో బ్రతుకుతాం. దేవుడికి స్తోత్రం. మరి ఇది మొదటి విషయం. రెండో విషయాన్ని గురించి చూసినట్టయితే పిల్లరా, ఇక్కడ రాయబడిన మాటలు నిర్గమకాండం 1వ అధ్యాయము 21వ వచనం. రెండో విషయంలో మనం గమనించినట్టయితే నిర్గమకాండం 1వ అధ్యాయం 21వ వచనం, మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగ చేసెను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, మంత్రసానులు అంటే కాన్పు చేసేవాళ్ళు అనే సంగతి అందరికీ తెలుసు. ఐగుప్తు దేశంలో మరి ఇశ్రాయేలు యొక్క స్త్రీలు, గర్భిణీ స్త్రీలుగా ఉన్నప్పుడు వాళ్ళకు పుట్టిన మగపిల్లలందరినీ కూడా చంపేయమని చెప్పని ఆ దేశపు రాజు అయినటువంటి ఫరో యొక్క మరి ఆజ్ఞది. ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు కూడా పురుషులు బ్రతికి వాళ్ళ యొక్క సంఖ్య పెరిగిందంటే, వాళ్ళ యుద్ధాలు వచ్చినప్పుడు వాళ్ళు ఆ దేశపు యొక్క ప్రజలను చంపేస్తారేమో అనే ఉద్దేశంతో ఆ దేశపు రాజు అయినటువంటి ఆ ఐగుప్తు దేశపు రాజు ఫరో
మంత్రసానులతో ఈ విధంగా ఆజ్ఞాపించాడు. అయితే ఆ మంత్రసాలను ఏం చేసేవారంటే పిల్లారా, పురుషులు ప్రసవించినప్పుడు వాళ్ళ జాగ్రత్త కాపాడేవాళ్ళు. రాజు వచ్చి అడిగాడు, ఏనమ్మా ఇదేనే? అయ్యా వాళ్ళు చాలా గొప్ప తెలుగులు, వాళ్ళు రావటం వాళ్ళకు సుఖప్రసవం అయిపోయేది అని చెప్పి ఆ విధంగా మభ్యపెట్టి ఇశ్రాయేలు ప్రజల స్త్రీలు వాళ్ళు మరి గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు ప్రసవించినప్పుడు కాపాడిన కారణం చేత పిల్లరా వారి యొక్క వంశము అభివృద్ధి కలుగచేసేట దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ లేఖన భాగాలను నేను చదువుతున్నప్పుడు దేవుడు నాకు తలంపు గుర్తు చేశాడు. ఏంటంటే ఈనాడు కొంతమంది డాక్టర్లు ఏమంటే సుఖప్రసవ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తున్నారు కొంతమంది. అందుచేత మరి అది వాళ్ళకు క్షేమం కాదు. ఎవరైతే వైద్య వృత్తి చేస్తున్న వాళ్ళు దేవుడికి భయపడి నీతి నిజాయితీగా ఏమండి వైద్యం చేస్తారో వాళ్ళను, వాళ్ళ కుటుంబాలను, బిడ్డల యొక్క వంశములను ఆయన అభివృద్ధి చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు మరి జబ్బులు జాస్తి అయిపోయినాయి ఈ సల్ఫేట్ ఆహారం తీసుకుంటున్నందువల్ల. ఏమండి రకరకాలైనటువంటి వాతావరణాల వల్ల కొంతమందికి చాలా అస్వస్థగా పాపం అనారోగ్యాలతో ఉంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండేటువంటి వైద్యులారా, పెద్దవాడిగా దేవుని సేవకుడిగా నేను ఒక హితోపదేశం చేస్తున్నాను. దేవుడికి భయపడకుండా జీవించేటువంటి వైద్య వృత్తి చేస్తున్నటువంటి ప్రభుత్వ వైద్యులు కానీ ప్రైవేటు వైద్యులు కానీ జ్ఞాపకం పెట్టుకోండి. వైద్యులు ఒకవేళ వర్తమానం వినకపోతే ఒకవేళ వినకపోవచ్చు, వింటున్నటువంటి శ్రోతలు ఏమండి ఆ విషయాలు తెలియచేయాలి. జాగ్రత్తగా మరి వైద్యులు బాగుండాలి, జాగ్రత్తగా ఉండాలి. నేను ఒక మాట చెప్పాను ఇంతకుముందు, మోసపూరితంగా ఏం చేసినా లంచాలు కొట్టి వడ్డీ వ్యాపారాలు చేసి అనేక రకాలైనటువంటి ఫోర్జరీలు చేసి సంపాదించినటువంటి వాళ్లకు చాలా కుటుంబాలు నష్టాలు, కష్టాలు. నా అనుభవంలో పెద్దవాడినిగా వృద్ధుడిని నేను చూసిన అనుభవాలే చెప్తున్నా మీకు. ఆ విధంగా చేసేవాళ్ళు వద్దు, మంచిది కాదు. దేవుడు రెండో రాకడ రాబోయేటువంటి దినాలు సమీపిస్తున్నాయి. అందుచేత పిల్లరా, వైద్యుల యొక్క వంశాలు అభివృద్ధి చెందాలంటే, వాళ్ళ యొక్క ప్రాక్టీసు బాగా చక్కగా జరగాలంటే, ఏమండి వాళ్ళ యొక్క వైద్య వృత్తి చక్కగా ఆశీర్వాదకరంగా జరగాలంటే, ఆనాడు ఐగుప్తు దేశంలో మరి మంత్రసానులు ఏ రీతిగా జాగ్రత్త పడి మరి చక్కటి కాన్పులు చేశారో ఆ రీతైనటువంటి అనుభవాల్లో ఉండాలని ఈ సమయంలో నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. ఇక మూడో విషయాన్ని గురించి మనం గమనించినట్టయితే పిల్లారా, కీర్తన గ్రంథము 19వ కీర్తన 9వ వచనంలో రాయబడిన మాటను మూడో విషయంగా మనము దేవుడి యొక్క వాక్యాన్ని చదువుకుందాం. వాక్యాన్ని చెప్తున్నప్పుడు బైబిల్ తీసుకొచ్చి కూర్చోండి, నేను అప్పుడప్పుడు చెప్తుంటా, తేని వాళ్ళు తెచ్చుకోండి. నేను ఒక రెఫరెన్స్ 2 సార్లు చెప్తా, ఎందుకంటే మీరు చూసుకోవాలని. కీర్తన గ్రంథము 19వ కీర్తన 9వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిల్చును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమండి దేవుడి యొక్క భయము ఏ సోదరుడు, ఏ సోదరి, ఏ సంఘము, ఏ క్రైస్తవ సంస్థ దేవుడికి భయపడి జీవిస్తుంటారో వాళ్లకు అది పవిత్రమైందట. దేవుడికి స్తోత్రం కలుగును. పవిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పాపాలు చేయరు వాళ్ళు, అక్రమాలు చేయరు, అన్యాయాలు చేయరు, మరి అక్రమ సంబంధాలు పెట్టుకోరు.
ఈ మధ్య ఒక ఆయన గురించి ఈరోజు ఉదయాన్నే ఒక ఆమె చెప్తుండింది. ఒక ఆమెకు భర్త చచ్చిపోతే ఈయన సంసారం 2 బిడ్డలు, ఆ దౌర్భాగ్యుడు ఆమెతో సంబంధం పెట్టుకున్నాడని చెప్పి లోకల్ అక్కడక్కడ జరిగే విషయాలు నేనే కొత్తగా చెప్పటమే కాదు, ఇది వింటున్నటువంటి వాళ్ళకు తెలియని విషయాలు కాదు. కానీ ఏ సోదరుడు ఏ సోదరి పవిత్రమైనటువంటి జీవితం కలిగి ఉంటారో, ఏ విధమైనటువంటి పాప కార్యములు చేయకుండా ఉంటారో, ఏ విధమైనటువంటి దుష్కార్యములు చేయకుండా ఉంటారో, ఏమండి అది నిత్యము నిలుచును. దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిత్యము ఆ పవిత్రత అనేటువంటిది మనలో నిలిచేదానికి అవకాశం ఉంటుంది. మనం బహు జాగ్రత్తగా ఉంటాం. దేవుడు చూస్తున్నాడని ఏ విధమైనటువంటి అపవిత్రమైన కార్యానికి, అన్యాయమైన కార్యక్రమానికి ఏమండి మనము లోబడం. ఈనాడు లోకల్లో ఆ విధమైనటువంటిది కావాలని దేవుడు కోరుతున్నాడు. మరి ముఖ్యంగా క్రైస్తవ బిడ్డలారా, ఈ దినాల్లో మరి నేను ఎవరిని కూడా విమర్శించడం కాదు, పెద్దవాడిగా చెప్పే మాటలు ఒక ఆత్మీయ తండ్రిగా నేను చెప్తున్నాను. ఆత్మీయ తండ్రిగా తీసుకోండి. షోకులు విపరీతం అయిపోయినాయండి. మీరు చేసుకుంటే నా సొమ్మేం పోలే, కానీ తగుమాత్రము అని పరిశుద్ధ గ్రంథమైన దేవుడి యొక్క వాక్యం రాయబడింది. కొంతమంది ముసుగేసుకోకుండా ప్రార్థనలు చేస్తుంటారు, వాక్యాలు చెప్తుంటారు. టీవీ ఛానల్స్ అన్నీ నేను చూస్తూ ఉంటాను. దాంట్లో కొంతమంది ముసుగేసుకోరు. స్త్రీ ముసుగేసుకోవాలా, ఏమండి? స్త్రీ ముసుగు లేకుండా ప్రార్థన చేయకూడదు, స్త్రీ ముసుగు లేకుండా మాట్లాడకూడదు. ఈ వైరల్ అయినప్పుడు ఏమండి ఆత్మీయమైనటువంటి వాళ్ళందరూ కూడా అబ్బా ఏంది ఈమె ఈ విధంగా తలకు ముసుగు లేకుండా ప్రార్థన చేస్తుందని వాక్య అనుభవం ఉండేటువంటి వాళ్ళు, వాక్యం తెలిసినటువంటి సాధారణమైనటువంటి క్రైస్తవులు కూడా బాధపడుతుంటారు. నేను మరి పిల్లరా అనేకుల శ్రేయోభిలాషిగా మీ జీవితాల్లో మరి లేని వాళ్ళు చక్క చేసుకోవాలని ఇందాకనే నేను మీకు మనవి చేశా. ఒక ఆత్మీయ తండ్రిగా నేను బోధిస్తున్నాను. గత కాలంలో ఒక విధమైనటువంటి పరిస్థితి ఉంటే వద్దు, మానేసేయండి. వాక్యానుసారముగా జీవించండి, పవిత్రంగా ఉండండి. ఏమండి అన్ని విషయాల్లో దేవుడికి భయపడే బహు జాగ్రత్తగా జీవించినట్లయితే మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ బిడ్డలను దేవుడు దీవిస్తాడండి. ఇది వాస్తవికమైన సత్యం. నా అనుభవాల్లో నేను ఎన్నో కుటుంబాలు చూచా. జాగ్రత్తగా జీవించినటువంటి వాళ్ళు, దేవుడి యొక్క ఆజ్ఞలను అనుసరించిన వాళ్ళు, ఏమండి చక్కగా వాక్యం చదివి ప్రార్థన చేసుకునేవాళ్ళు, కుటుంబ ప్రార్థన చేసుకునేటువంటి కుటుంబీకుల్లో చాలామంది దేవుడి చేత ఆశీర్వదించబడిన కుటుంబాలను నా అనుభవంలో నేను సూచన పెద్దవాడిగా చెప్తున్నా. అది లేని వాళ్ళు ఈ రాత్రి సమయంలో ప్రేమైనటువంటి బిడ్డలారా, నా ఆత్మీయ బిడ్డలారా, నేను చెప్పే విషయాన్ని మరి లోబడకుండా ఉండేవాళ్ళు ఇంకా లోబడండి, చేయకుండా ఉండేవాళ్ళు చేయండి. దేవుడికి ఇష్టమైనటువంటి జీవితాల్లో జీవించని వాళ్ళు దేవుడికి ఇష్టమైన జీవితాలు జీవించండి. అది మీకే క్షేమం అండి, మీ బిడ్డలకు క్షేమం. అది తల్లిదండ్రులు చేసినటువంటి పాపాల వల్ల బిడ్డలకు శాపాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఒక ఆమె నాతో అనింది, మాట చెప్పి నేను ముగిచ్చేస్తా. అయ్యా మా పిల్లలు మా మాట వింటం లేదు, తాగొచ్చి నన్నే కొడుతున్నారండి ఒక ఆమె. అప్పుడు వెంటనే ఆమె అనింది, నేను మా ఆయన తాగి వస్తే ఆదివారం కూడా గుడికి పోకుండా ఆయనకు చికెన్లు మటన్లు వండిపెట్టి మరి నేను తినేదాన్ని. చిన్నప్పటి నుంచి వాళ్లకు ఆ విధమైనటువంటి ఆత్మీయ పునాది నేనే వేయలేదండి, అది నాదే పొరపాటు అని ఒక సోదరి ఒప్పుకుంది నాతో. ఇప్పటికైనా నేను చెప్పా ఒక మాట, అమ్మా ఇప్పటికైనా ప్రార్థన చేయమ్మా, నా బిడ్డల రక్షణ నడిపించని.
దేవుడు కరుణామయుడైనటువంటి దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. తప్పకుండా నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి మీ ఇంటి ఆయనకు మరి ఈ మద్యపానం అనేటువంటి వ్యసనం నుంచి విడుదల చేస్తాడు. మీ పిల్లలు దారి తప్పిపోయి అనేకమైనటువంటి దురభ్యాసాలకు లోనైనటువంటి మీ బిడ్డలను కూడా మళ్ళీ మంచి మార్గంలో నడిపించేదానికి ప్రార్థన ఆలకించేటువంటి కరుణా సంపన్నుడైన దేవుడు మీ కుటుంబంలో మేలు చేస్తాడమ్మా అని చెప్పని ఒక ఆమెతో నేను చెప్పడం జరిగింది. ప్రియమైనటువంటి శ్రోతలారా, ఈ 3 విషయాలు ఒకసారి నేను మళ్ళా జ్ఞాపకం చేసి ముగిచ్చేస్తా. ఏమండి, ఆదికాండం 42:18 వచనంలో యోసేపు దేవుడికి భయపడి జీవించినందువల్ల యోసేపు వారిని చూచి, వాళ్ళ అందములు చూచి, నేను దేవుడికి భయపడవాడను, మీరును బ్రతుకున్నట్లు దీన్ని చేయడి. దేవుడు వాక్యం వింటున్నటువంటి వాళ్ళు యోసేపు యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం ఈ లోకంలో భౌతికంగా ఆత్మీయంగా బ్రతకాలంటే నీవు జీవిస్తున్న పేరు మాత్రమే నీకుంది, కానీ నీవు మృతుడు అని ప్రకటన గ్రంథంలో చోట రాస్తుంది. అట్ట కాకుండా మనం కూడా ఆత్మీయంగా జీవించే వారం ఉండాలంటే యేసుకు ఉన్నటువంటి లక్ష్యం మనం కలిగి జీవించాలి. నిర్గమకాండం 1:21 వచనం, మంత్రస్థానులు దేవుడికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగచేసెను. ఈ మాట చెప్తున్నప్పుడు కొంతమంది ధనాపేక్షకు లోనైనటువంటి వైద్య వృత్తి చేసేవాళ్ళు, డాక్టర్లు చాలా అనవసరంగా మరి టెస్టులు చేస్తున్నారండి. టెస్టులు చేయించుకొని మందులు తీసుకునేటువంటి వాళ్ళు, తీసుకోవడానికి స్తోమత లేని వాళ్ళు ఆ టెస్టులు చేయించుకోవాలంటేనే భయపడుతున్నారు. నిజమండి. దానివల్ల ఏదో మరి వాళ్ళు చెప్పిన మందులు మాత్రం వేసుకొని ప్రభుత్వ వైద్యశాలలో పోయి వాళ్ళు ఇచ్చే మందులు వాడుకొని కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. అందుచేత మరి అన్యాయంగా ప్రవర్తిస్తున్నటువంటి వైద్యులారా, ఈ టీవీలో వాక్యం మీరు ఒకవేళ వినకపోయినప్పటికీ వింటున్న శ్రోతలారా, మీరు ఖచ్చితంగా చెప్పండి. మీ మీద పెట్టుకోవద్దు, ఒక దైవ సేవకుడు పెద్ద ఆయన ఈ విధంగా చెప్పాడని వద్దు. మీ వంశాలు అభివృద్ధి చెందాలంటే ఆ విధమైనటువంటి మోసపూరితమైనటువంటి వైద్యాలు చేయొద్దు. 3వది కీర్తన 19వ కీర్తన 9వ వచనము, యెహోవా యందైన భయము పవిత్రమైనది. దేవుడి యొక్క భయము కలిగి జీవిస్తే అది పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. మనలో పవిత్రత నిత్యము నిలుస్తుంది. పవిత్రంగా ఉంటేనే పరలోకానికి వెళ్ళగలుగుతాం మరణించిన తర్వాత. అపవిత్రంగా ఉంటే మరణించిన తర్వాత మన యొక్క ఆత్మ భయంకరమైనటువంటి అగ్నిగుండంలో పడిపోయే ప్రమాదం ఉందని దేవుడి యొక్క వాక్య మాటలు సెలవిస్తున్నాయి. అంచేత ఈ విధమైనటువంటి ఆత్మీయ అనుభవంలో జీవించాలని దేవుడి పేరిట మనవి చేస్తున్నా. దేవుడి కొద్ది మాటలు మన ఉనికిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడా, వందనాలు తండ్రి. ధ్యానించుకున్న మాటలు విన్నవారు హృదయాల్లో ఫలింపచేయండి నాయన. మా తండ్రి, మా ప్రభా, నీ యొక్క వాక్యము ప్రపంచ దేశాలకు ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శంగా ఉంటుండగా మా తండ్రి, ఆ వాక్యమునకు నాయన, ఆ వాక్యమును విశ్వసించి విధేయులై లోబడి అనుసరించేవారుగా దీవించి నీ కృపలో వర్ధిల్ల చేయమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు, దేవుడు వాక్యమైన శ్రోతలందరికీ ఆయన కృప తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక.